హలో ఫ్రెండ్స్, ఈరోజు మిర్చి మందారం ఫ్లవర్స్ వచ్చినాయి, కొన్ని విప్పినాయి. ఇదిగోండి, కొద్దిగా బచ్చల కూర కోసేస్తున్నాను. ఇదంతా చుక్కొచ్చేసింది, ఆకంతా కటింగ్ చేసేస్తాను కోసేసి. వర్షాలకి బాగా చుక్కొచ్చేసింది మొత్తం. కొమ్మలన్నీ తీసేస్తున్నాను, బాగా కటింగ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది, ఇదంతా పోయిద్దని తీసేస్తున్నాను. పింక్ తోటకూర ఇంకో పక్కన ఉంది, ఆ మొక్కలు ఆగేసేసాను. ఇటువైపు కూడా పెద్ద కొమ్మలు కూడా కట్ చేసేస్తున్నాను. ఇటువైపు కొన్ని వంగ మొక్కలు పెట్టాను, కొన్ని వచ్చినాయి, కొన్ని ఇంక రాలేదు, కొన్ని బాగా హైట్ అయినాయి. బంతి మొక్కలు అయితే చాలా బాగా హైట్ అయిపోయినాయి. పైన చిగుర్లు అన్నిటికీ తీసేసాను, సైడ్కి ఎక్కువ కొమ్మలు వస్తున్నాయి, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, ఇంకా మొగ్గలు పడలేదు. ఇక్కడ మిర్చి మొక్క అదే పడింది, సీడ్ వేసాను, కాయలు స్టార్ట్ అయినాయి దీనికి కూడా. ఇక్కడ కొన్ని చిక్కుడుకాయలు వచ్చినాయి, కోసేస్తున్నాను. చాలా బాగా వస్తున్నాయి, పెద్ద పెద్దగా పొడవుగా వస్తున్నాయి, పెద్ద చిక్కుడేను. ఇటువైపు ఇంకా కొన్ని ఉన్నాయి లోపలికి. ఇది గ్రేపర్ కదా, నేను సపోర్ట్ ఎక్కువ ఇవ్వలేదు, అందుకే కొన్ని కొన్ని వస్తున్నాయి కాయలు. ఇంకా సపోర్ట్ ఇస్తే చాలా బాగా వస్తాయి. గాలి బాగా ఇస్తుంది, మబ్బు పట్టింది బాగా ఈరోజు. ఇంకా పైన ఇటువైపు కొన్ని ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తున్నాను. ఇంకా చిన్న చిన్న కాయలు స్టార్ట్ అయినాయి, 3-4 డేస్కే పెద్ద అయిపోతున్నాయి, బాగా వస్తున్నాయి. ఇంకా టెర్రస్ పైన పెట్టాను, ఇదే సేమ్ చిక్కుడు, ఇప్పుడే ఫ్లవరింగ్ మీద ఉంది, స్టార్ట్ అవుతున్నాయి అక్కడ కూడా. ఇక్కడ వచ్చినంత బాగా రావు కుండీల్లో, అందుకని ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని పెట్టేశాను. గ్రో బ్యాగ్లో బాగా వస్తున్నాయి, అందులో పెట్టాను కొన్ని. కొన్ని బ్లాక్ టబ్బుల్లో కూడా పెట్టాను. ఇదిగోండి, ఇంకా నెక్స్ట్ స్టార్ట్ అవుతున్నాయి ఇవి. ఇదిగోండి, కొన్ని వంకాయలు రెడీ అయినాయి, ఇవి కూడా బాగా వస్తున్నాయి ఇప్పుడు. ఈ గుత్తొంకాయలకి ఎక్కువ తెగులు కూడా రాదు. ఇదిగోండి, వర్షాలు పడితేనే చాలా బాగా వస్తాయి అవి. ఇక్కడ బెండకాయలు వచ్చినాయి, కోసేసాను. ఈరోజు మంకీ వచ్చింది ఎర్లీ మార్నింగే. నేను ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ 6కే వెళ్తాను, ఈరోజు కొంచెం లేట్గా వెళ్ళేసరికి తినేసింది 3 పెద్ద పెద్దవి బీరకాయలు. కనిపించింది నాకు మంకీ, మొత్తం లాగేసేసి కొరికేసి అక్కడ పడేసేసి, ఇదిగోండి ఎలా పాడు చేసి వెళ్ళిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంకా మళ్ళీ బీరకాయలు కొత్తగా పడినాయి, వాటికి ఇంకా ఈసారి బ్యాగ్లో ఏమైనా పెట్టేస్తున్నాను. లీవ్స్ కలర్లో ఉండేవి పెట్టేస్తున్నాను, సేమ్గా కలిసిపోయేటట్టు వాటికి. ఇదిగోండి, ఇక్కడ పెద్ద కాయ అయింది, 3 కాయలు మొత్తం కొరికేసినాయి. ఇటువైపు ఒకటి కొరికేసింది. సాయంత్రం తినలేదు, ఇరగొట్టేసి అక్కడ పడేసి వెళ్ళిపోయింది. ఇదిగోండి, కొన్ని ఫ్లవర్స్ వచ్చి కోస్తున్నాను. ఇది చూడండి ఎంత బాగుందో, షో ప్లాంట్ లాగా, కానీ ఇది తోటకూర. దానికి ఏదో పురుగు పడి అట్లా చుక్కలు చుక్కలుగా లీవ్స్ అన్నీ అలా అయినాయి, చాలా బాగుంది చూడటానికి. ఇక్కడ తోటకూర ఉంది, కోస్తున్నాను. కొద్దిగా చుక్కకూర కూడా కోసేస్తున్నాను. ఇక్కడ గుబురుగా వస్తుందని కొంచెం ఖాళీ అయిద్దని చుక్కకూర తీస్తున్నాను. ఇక్కడ బాగా వచ్చింది, ఈ వర్షాలకి కోసిన కొద్దీ చాలా బాగా వస్తున్నాయి ఆకుకూరలు. వంగ మొక్క ఇక్కడ వేరే ఉండేది కదా, దాని స్థానంలో మళ్ళీ ప్లేస్లో సేమ్ అదే మొక్క పెట్టాను, పొడవు వంకాయ మొక్కే. పర్లేదు, కొంచెం బతికింది. ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి కాయలు, ఫ్లవరింగ్ స్టార్ట్ అయినాయి మళ్ళీ. ఇదంతా ఒకటే మొక్క, చుక్కకూర మొక్క. ఒక్క మొక్క ఎంత బాగా వస్తుందో, చాలా హైట్గా కూడా అయింది.
దీనికి ఎప్పుడు ఆకు కోస్తూనే ఉంటాను, చాలా ఎక్కువే వస్తుంది కోసినప్పుడల్లా, మళ్ళీ బుషిగా వచ్చేస్తుంది. లైట్గా పసుపు నీళ్ళు చల్లుతూ ఉంటాను, ఏమి దోమ అవి పడకుండా ఉంటాయని. ఇక్కడ ఒక బెండకాయ వచ్చింది, ఇది చిన్న డబ్బాలో స్టార్ట్ అయినాయి కాయలు, కోసాను. వైట్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. ఇవ్వండి ఒకే చోట వచ్చినాయి ఈరోజు. ఇక్కడ చుక్కకూర ఉంది, కొంచెం పాలకూర ఉంది. ఈ వర్షాలకి ఏదో ఆకుకూరలకి పురుగు వస్తుంది, ఒక్కొక్కసారి చెక్ చేసి దాన్ని తీసేసి చంపేస్తున్నాను, పోతున్నాయి. 2-3 అలా దొరికినాయి. తర్వాత బాగుంది ఆకుకూర, మట్టిలో నుంచే వస్తున్నాయి. చుక్కకూర మట్టి చాలా బాగా వస్తుంది. సమ్మర్లో పాలకూరే చాలా బాగా వచ్చింది, ఇప్పుడు చుక్కకూర బాగా వస్తుంది. ఇంకోండి ఇక్కడ బెండకాయ రెడీ అయింది. ఇది వంకర తిరిగేసింది, ముదిరిపోయేటట్టుంది, కోస్తున్నాను. మళ్ళీ పెట్టాను బెండ సీడ్స్, ఇది కాపు అయ్యేసరికి అవి స్టార్ట్ అవుతాయి మళ్ళీ. ఇక్కడ తోటకూర వస్తున్నాను. నెక్స్ట్ టమాటాలు వస్తాను, టమాటాలు రెడీ అవుతున్నాయి, టబ్లో వచ్చినాయి కొన్ని. టమాటా మొక్కలు బాగా వస్తున్నాయి ఇప్పుడు. అక్టోబర్ నవంబర్ సీజను టమాటా మొక్కలు పెట్టుకోవటానికి చాలా బాగా వస్తాయి అప్పుడు. దొండపెంట కట్ చేసేసాను, ప్లాంట్ని బాగా దొడ్డుగానే ఉంది, అయినా కటింగ్ వేశాను. ఈ చిన్న టబ్బు కదా, కొన్ని కాయలు వచ్చినాయి అని తీసేసి ఏరులతో గ్రో బ్యాగ్లో ఒక సైడ్కి పెట్టేశాను, అక్కడైతే బాగా వస్తాయేమోనని. పెద్దది కదా అది, మట్టి కూడా లూజ్గా ఉంది అందులో. ఎందుకండి ఇక్కడ కొన్ని బీర మొక్కలు వచ్చినాయి, ఫ్లవర్ వచ్చింది, బాగుంది కదా. ఇవిగోండి కొద్దిగా ఆకుకూర, కొన్ని బెండకాయలు వచ్చినాయి, కొన్ని చిక్కుడుకాయలు వచ్చినాయి, కింద గార్డెన్లో కోసాను చిక్కుడుకాయలు, ఫ్లవర్స్. ఇవ్వండి కొన్ని సీడ్స్ పెడుతున్నాను, స్నేక్ గార్డ్ సీడ్స్, ఇది పొట్టల, ఇది చిక్కుడు, గోరు చిక్కుడు, ఇది బ్రింజల్ వంకాయ సీడ్స్. వీటిల్లో 2 వచ్చినా చాలు, మంచిగా వస్తాయి. ఇందులో మట్టి చాలా ఫిట్గా ఉంది, కోకో పిట్టు, వర్మీ కంపోస్ట్ ఇవన్నీ కలిపి పెడుతున్నాను, అందుకే మట్టి అంతా తీసేసాను, హోల్స్ సరి చేసేసి పోసేస్తున్నాను. ఎందుకండి మొత్తం తీసేసాను, లైట్గా మట్టి కలిపేసి కోకో పిట్టు ఇవన్నీ పోసేసి కలిపేసాను, చాలా లూజ్గా ఉంది. ఈ సీడ్స్ పెట్టేస్తున్నాను, ఇవన్నీ రావు, అందుకే 2 ప్యాకెట్లు తీసుకున్నాను, కొన్నన్నా వస్తాయని. ఇవ్వండి బాగున్నాయి కదా, ఈ సీడ్స్ వెరైటీగా ఉంటాయి, నొక్కులుగా ఉంటాయి, చూడంగానే గుర్తుపట్టవచ్చు. సొర సీడ్స్ వీటికి కొంచెం దగ్గరగా ఉంటాయి, సేమ్ అన్నట్టు ఉంటాయి, కొంచెం డిఫరెంట్లా ఉంటాయి ఇవి. ఎందుకండి కొన్ని స్టాండ్స్ తీసుకున్నాను, ఈ పుదీనా బుట్ట